to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is ఇంకా ఎంతసేపు సర్దుతావు, టైం అవుతుంది. మార్నింగ్ రష్ అనే సిరీస్లో భాగంగానే ఇది కూడా చెప్పుకుంటున్నాం. లేట్ చేస్తున్నప్పుడు పిల్లలు కానీ ఇంకెవరైనా లేట్ చేస్తున్నప్పుడు మనం ఈ మాటలు మాట్లాడతాం. దాన్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. చూడండి, ఇంకా ఎంతసేపు సర్దుతావు, టైం అవుతుంది. కమాన్ కమాన్, హౌ లాంగ్ విల్ యూ టేక్, ఇట్స్ గెటింగ్ లేట్. ఎంత సమయం తీసుకుంటావు, ఎంతసేపు సర్దుతావు. సర్దుతావు అంటే అక్కడక్కడే ఉండడం, పని కానియకుండా ఇదని అదని అక్కడక్కడే తిరిగిన చోట తిరగడం, టైం వేస్ట్ చేయడం అనమాట. ఇట్లా జరుగుతున్నప్పుడు మనం ఈ మాట మాట్లాడాలి. కమాన్, హౌ లాంగ్ విల్ యూ టేక్, ఇట్స్ గెటింగ్ లేట్. నెక్స్ట్ సెకండ్ వన్, త్వరగా కానీ స్కూల్ బస్ వచ్చే టైం అయింది. హరీ అప్, ది స్కూల్ బస్ ఈజ్ అబౌట్ టు కమ్. రాబోతోంది, వచ్చే టైం అయింది. థర్డ్ వన్, త్వరగా పని కానివ్వవు, ఇంకా సదురుతూ ఉంటావు. యూ నెవర్ ఫినిష్ ఫాస్ట్, యూ కీప్ రోమింగ్ అరౌండ్. యూ కీప్ రోమింగ్ అరౌండ్ ఉంది కదా, అక్కడక్కడే తిరుగుతావు అన్నదానికి దీని అర్థం. లేదు, దీని బదులు మీరు యూ కీప్ వర్కింగ్, యూ కీప్ డూయింగ్ సంథింగ్. ఓకేనా, అలా మాట్లాడుకోవచ్చు. త్వరగా పని ముగించు, ఫోర్త్ వన్ చూడండి. ఫినిష్ ఇట్ క్విక్లీ ఆర్ గెట్ ఇట్ డన్ ఫాస్ట్. ఏదైనా ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం వాడుకోవచ్చు. త్వరగా పని ముగించు అని చెప్పడానికి, త్వరగా కానీ అని చెప్పడానికి. ఫినిష్ ఇట్ క్విక్లీ, గెట్ ఇట్ డన్ ఫాస్ట్, ఆర్ అదర్వైజ్ మేక్ ఇట్ ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. సింపుల్గా మనం ఎప్పుడు మేక్ ఇట్ ఫాస్ట్ అనేది ఎక్కువ వాడతాం. ఫినిష్ ఇట్ క్విక్లీ అనొచ్చు, గెట్ ఇట్ డన్ ఫాస్ట్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. నీటకంగా పనిచేయకు అంటే ఆలస్యంగా. నీటకంగా మన భాషలో, తెలంగాణ భాషలో అంటాం. నీటకంగా అంటే నిదానంగా, ఏం పని లేనట్టు చేయడాన్ని అట్లా అంటారు. ఏమి తొందర లేకుండా ఉంటారు అనమాట. ఎంత టెన్షన్ ఉన్నా కొంతమందికి అస్సలు అది పట్టదు, ఇంకా వాళ్ళు పద్ధతిలోనే వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు మనం అంటాం నీటకంగా పని చేయకు. డోంట్ బీ సో స్లో, అంత నిదానంగా చేయకు, తొందరపడు కొంచెం. స్టాప్ బీయింగ్ లేజీ, అట్లా బద్ధకంగా అట్లా చేయకు. ఓకే. సిక్స్త్ వన్, నీతో పెట్టుకుంటే అసలు పని కానివ్వు. నథింగ్ గెట్స్ డన్ వెన్ ఐఎమ్ విత్ యూ, అదర్వైజ్ వెన్ ఐ యామ్ అని కూడా అనకూడదు. వెన్ ఐ యామ్ అనేది తీసేసినా కూడా మనకు పర్ఫెక్ట్గా మీనింగ్ వస్తుంది. చూడండి, నీతో పెట్టుకుంటే అస్సలు పని కానివ్వు. నథింగ్ గెట్స్ డన్ వెన్ ఐఎమ్ నథింగ్ గెట్స్ డన్ విత్ యూ, నీతో అసలు పనే అవ్వదు. నథింగ్ గెట్స్ డన్ విత్ యూ అట్లా కూడా అనవచ్చు. లేదా వెన్ యూ ఆర్ అరౌండ్ ఐ కాంట్ ఫినిష్ ఎనీథింగ్, నువ్వు నా దగ్గర లే, అసలు నువ్వు పక్కన ఉంటే అసలు పనే కానివ్వు. అట్లాంటప్పుడు ఇది అనవచ్చు, వెన్ యూ ఆర్ అరౌండ్ ఐ కాంట్ ఫినిష్ ఎనీథింగ్. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి. చిన్న పని గంటలు గంటలు చేస్తావు. చిన్న పనే ఇది, కానీ గంటలు గంటలు చేస్తావు. యూ టేక్ ఫర్ అవర్స్, ఫర్ ఎవర్ కాదు, ఇది ప్రింట్ మిస్టేక్ పడింది. ఫర్ అవర్స్, యూ టేక్ అవర్స్ టు డూ ఎ స్మాల్ థింగ్. చిన్న పని చేయడానికి గంటలు టైం తీసుకుంటావు. నీ పని చూస్తుంటే నాకు చిరాకు లేస్తుంది. నువ్వు అప్పట్లో అంత నిదానంగా అసలు తొందర లేకుండా పని చేస్తుంటే నాకు చిరాకు వేస్తుంది, కోపం వస్తుంది. దాన్ని ఇంగ్లీష్లో వాచింగ్ యూ వర్క్ జస్ట్ అనాయ్స్ మీ. వాచింగ్ యూ వర్క్ అంటే నువ్వు పని చేసే విధానం చూస్తుంటే జస్ట్ అనాయ్స్ మీ, అది చూస్తుంటే నాకు అసలు కంపరంగా ఉంటుంది, చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఎక్కడో ఆలోచిస్తూ పని చేస్తావు. ఇది ఇంకోటి, ఎక్కడో ఆలోచిస్తూ పని చేస్తావు. యు ఆర్ ఆల్వేస్ లాస్ట్ ఇన్ థాట్స్ వైల్ వర్కింగ్. పని చేసేటప్పుడు ఎక్కడో నీ మనసు ఎక్కడో ఉంటుంది, నువ్వెక్కడో పని చేస్తావు. ఈ వాక్యాన్ని ఇలా కాకుండా ఇట్లా కూడా అనవచ్చు. స్టాప్ డే డ్రీమింగ్ అండ్ డూ యువర్ వర్క్. పగటి కళలు కనకు, పని చేయి. ఎక్కడో కళలు కనుక్కుంటూ పని చేస్తావు. ఓకే. స్టాప్ డే డ్రీమింగ్ అండ్ డూ యువర్ వర్క్, ఇలా చేయొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవన్నీ కూడా మార్నింగ్ రష్లో భాగంగానే తొందరగా కానీ పని అని చెప్పడానికి ఇన్ని రకాలుగా మనం చెప్పవచ్చు. ఓకే. చూస్ 1 or 2 sentences among all these and do practice it. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.